ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు, మా ఇంట్లోని అన్నదమ్ముల్లాగా వీళ్లకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి నడిపించాల్సిన బాధ్యత నా పైన ఉంటుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో టీడీపీ యాప్ ద్వారా చురుకుగా పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు వారందరికీ శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు, నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని కళ్యాణదుర్గంలో సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ యాప్ ద్వారా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సన్మానంలో భాగంగా నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ 5 చెట్లను నాటి వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని కొనియాడారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు శాలువాల మీద శాలువాలు, బొకేల మీద బొకేలు, పూలహారం మీద పూలహారం తీసుకొని పోయి మీ నాయకులు కాళ్ళ మొక్కాలి. కానీ మా తెలుగుదేశం పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్యే సార్ అయినా, చంద్రబాబు నాయుడు సార్ అయినా, లోకేష్ సార్ అయినా గుర్తించి వాళ్ళకు గౌరవమైనటువంటి స్థానాన్ని, వాళ్ళకి రికగ్నైజేషన్ మరియు ఒక మంచి స్థానాన్ని కల్పించినటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ చెప్పి ఈరోజు నేను గౌరవంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా మా తెలుగుదేశం పార్టీ వీళ్ళు నాయకులనాలో, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి దేవుళ్ళనాలో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీని వీళ్ళు రాత్రింబోలు కష్టపడి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రశంసా పత్రాలు అందజేయడం నిజంగా నాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. వీళ్ళకి ఏది వచ్చినా కూడా వీళ్ళని మా ఇంట్లో అన్నదమ్ములు మాత్రమే ఏదైనా అవసరం ఉందంటే మాత్రం నేను ముందుండి వీళ్ళందరినీ కూడా నడిపించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. చాలా మంచి రోజు. వనమహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. చెట్లను ఎప్పుడైతే మనం నాటగలుగుతామో రాబోయే భవిష్యత్తులో మాత్రం మనకి వర్షాపాతం కావచ్చు, నీడ కావచ్చు, రకరకాలుగా ఉపయోగపడే ఈ చెట్టుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఎక్కడైతే చెట్లు బాగున్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. కూడా ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా, ఇంటికి ఒక 5 చెట్లు లేదా మీరు స్వతహాగా 5 చెట్లు నాటగలిగితే మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా చాలామంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కాబట్టి అన్ని రకాల కూడా వ్యవసాయానికి కానీ అందరికి కానీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.